ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని, నా ప్రతి అవసరాన్ని తీర్చాడు దేవుడు, నా ప్రార్థనకి జవాబిస్తాడు దేవుడు. అనేక వాగ్దానాలున్నాయి. కానీ మనము దేవుని వాక్యానికంటే ప్రాముఖ్యత మనుషుల మాటలకి ఇస్తాం. మన జ్ఞానానికి, సైన్స్, మెడిసిన్, ఈ యొక్క చదువులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. మనుషులు చెప్పేది ఎక్కువగా నమ్ముతాం. నమ్మము అనుకుంటాము మనసులో, కానీ నిజంగా నమ్మేది మనం దాన్నే. అందుకే ఏదైనా తప్పు డయాగ్నోసిస్ వచ్చినప్పుడు అది భయంను పుట్టించి సృష్టించినట్టయితే విశ్వాసంలో సడలుతాం. విశ్వాసంలో మనం సడినప్పుడు ఏమవుతుందనమాట, ఆ భయం అనే శక్తి మనల్ని మింగాలని లేకపోతే స్వాధీనపరచుకొని మన విశ్వాసం నుంచి తొలగించి మనము ఆ వాగ్దానము అనుభవించకుండా పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఇది మనం గుర్తించి దాన్ని జయించాలి.